వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మలక్పేటలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. శాలివాహన నగర్ పార్కులోని వాకింగ్ అనంతరం స్నేహితులతో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ 43 సంవత్సరాలు. అతనిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన్ను అడ్డగించిన ప్రత్యర్థులు ముందుగా అతడి కళ్ళల్లో కారం చల్లి, దీంతో చందు నాయక్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎంటపడి తుపాకీతో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో చందు నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏందని కొన్ని మీకు విజువల్ చూపిస్తా, ఒకసారి చూడండి. పాపం ఫ్యామిలీ సభ్యులు చాలా బాధతో ఉన్నారు. ఇది చూడండి, బుల్లెట్ దగ్గర మనకు తెలిసి 4 రౌండ్లు అంటారు, దగ్గర 6 రౌండ్ల దాకా 6 బుల్లెట్ దాకా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది మనకి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి చూడండి మనకి క్లియర్గా బుల్లెట్ అంటే మార్నింగ్ 7:30 ఆ టైంలో వాకింగ్కి వెళ్ళి వస్తుంటే, వాకింగ్ అనంతరం అలా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మాట్లాడుతూ ఇంటికి బయలుదేరిన టైంలో దుండగులు వెంటపడి కాల్పులు జరపడం జరిగింది. ఎక్కడికి పారిపోకుండా కళ్ళల్లో కారం చల్లాడు. అయినా అతను పారిపోయే ప్రయత్నం చేసినా కానీ తుపాకీతో 4 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అంతమంది చూస్తుండగానే దుండగులు మరి అతన్ని హత్య చేశారంటే మరి ఇది నిజంగా ఎంత దారుణం అంటే అసలు ఈ రోజుకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిజంగా ఈ సంవత్సరం అయితే అన్ని కుట్రలు హత్యలు ఇవే నడుస్తున్నాయి. చందు నాయక్ వాళ్ళ కూతురు ఈ హత్య గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడారు సార్ ఇందాం మనం. పొలిటికల్గా ఎవరైతే ఇప్పుడు చందు నాయక్ గారు మంచి చేస్తున్నారని చెప్పి చాలామంది ఓర్వలేకపోతున్నారు, డాడీకి చాలామంది శత్రువులు ఉన్నారని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. నిజంగా చందు నాయక్ నాగర్నూలు జిల్లా నర్సాయిపల్లి గ్రామానికి చెందిన అతను కుటుంబంతో కలిసి చైతన్యపూరిలో నివాసం ఉంటున్నాడు. కాల్పులు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూజ్ టీం ఘటన స్థలంలో ఆధారాలు సేకరించి ఆ ప్రాంతంలో 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దగ్గర ఎవరైతే ఇప్పుడు చందు నాయక్ మీద 6 రౌండ్లు బుల్లెట్లు కాల్పులు జరిగినట్టు తెలిసింది. 6 బుల్లెట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల కోసం నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నిందితులు ఎటు వెళ్ళారన్న దానిపై సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. స్పాట్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారు గుర్తించామని, త్వరలోనే నిందితులని అరెస్టు చేస్తామని డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. చందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి ఏదైతే ఇప్పుడు హత్య జరిగిందో దానికి భూ వివాదమే ఈ హత్య కారణమని కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రాంతంలోని ఏదైతే ఆ ప్రాంతంలోని ఓ స్థలంలో కొంతమంది గుర్తులు వేసుకున్నారు. అక్కడున్న కొంతమంది వ్యక్తులు చందుకు ప్రత్యర్థులుగా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైతే ఒక స్థలం విషయంలో ఈ డిస్కషన్ జరిగినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. దానివల్లే ఆ స్థలం విషయంలోనే ఇతన్ని హత్య చేశారని చెప్పి చాలామంది భావిస్తున్నారు. నిజంగా ఎంత దారుణం అంటే హైదరాబాదు నడి ఒడ్డున అంటే మార్నింగ్ 7:30 అంటే నిజంగా పట్టపగలు కూడా కాదు, మార్నింగ్ 7:30 ఆ టైంలో అందరూ వాకింగ్ చేస్తున్న టైంలో అతను ఆల్రెడీ సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్. నిజంగా అతను ప్రజలకు మంచి చేస్తున్నారని చెప్పి చాలామంది తట్టుకోలేకపోతున్నారు. అందుకే కాల్పులు జరిపారు. చాలామంది మా డాడీకి శత్రువులు ఉన్నారని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు. ఆ పాపకి తండ్రి లేడు. నిజంగా కుటుంబాన్ని ఎవరు ఓదార్చలేరు. ఆ కుటుంబానికి నిజంగా ఒక బాధాకరమైన విషయం. ఒక స్థలం గురించి మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఒక వ్యక్తిని కక్షగట్టి చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా రాను ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం మొత్తం హత్యలు, ఆత్మహత్యలు, సంపడాలు, చచ్చిపోవడాలు ఇవే నడుస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే చిన్న చిన్న విషయాల గురించి హత్యలు జరుగుతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనప్పటికీ అతని మీద ఎవరు దాడి చేశారు, ఆ దాడి చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి నిజంగా శిక్ష చేయాలని చెప్పి
పోలీసులను కోరుకున్నాం. పోలీసు కూడా ఆల్రెడీ ఒక 10 బృందాలుగా డివైడ్ అయ్యి గాలింపు చర్యలు చేస్తున్నారు. వాళ్ళని గుర్తించి త్వరలో వాళ్ళకి నిజంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం.